జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా విశేష పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉగాది పంచాంగం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కురసాల కన్నబాబు చేతుల మీదుగా పార్టీ నాయకులకు పంచాంగం పుస్తకాలు, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, సర్పంచులు బెజవాడ సత్యనారాయణ, నేమాం చిన్న, ముత్యాల సతీష్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గగారిన్, విజయ సారథి, రమణయ్యపేట గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గంజా సత్యనారాయణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, అనసూరి ప్రభాకర్, కొత్తపల్లి గిరీష్, నేరేళ్లు, సర్పవరం, వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్ల చందు, పుల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో శాసనసభ్యులు కురసాల కన్నబాబును సత్కరించారు. వైసీపీ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. చాలా సంతోషం. గత 5 ఏళ్ళలో చూసుకుంటే గతంలో ఎప్పుడు అన్ని వర్షాలు పడ్డాయి, రైతాంగం బాగుంది. కరోనా వంటి కష్టకాలం 2 ఏళ్ళు వచ్చినా కూడా తక్కువ నిలబడగలిగారంటే ఆ దేవుడి రైతునే నిలబడ్డాం. ఇంకా వచ్చే కాలంలో కూడా ప్రతి కుటుంబానికి మంచి జరగడానికి అవసరమైన అన్ని కూడా ఆశిస్తాం. వస్తారు, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. స్థానికంగా బావా అదేవిధంగా 7 అసెంబ్లీ స్థానాలు పొందగలుగుతాం. నాతో పాటు మా నాయకులందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్ర రామకృష్ణ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా డ్రైవర్ సత్యనారాయణ గారు, మన ఏపీ డైరెక్టర్ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీ పుల్ల చందు గారు, బుజ్జి గారు, సర్పంచ్ గారు, సీతారామన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, శంకర్, శ్రీను, ప్రభాకర్ గారు, పెద్దలందరూ కూడా పుల్లపల్లి కార్పొరేషన్ ప్రభాకర్ గారు, పబ్బిరెడ్డి పాపారావు గారు, తర్వాత ఇతర చాలామంది నాయకులందరూ పాల్గొన్నారు. సొసైటీ అధ్యక్షులు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీ నాయకులందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా ఈ ఉగాది అది బాగుంది. కొత్త మంచి కార్యక్రమాలు చేయడానికి రీచ్ కావాలని, ఇంకా భవిష్యత్తు అందరికీ బాగుండే విధంగా ఉండాలని